హాయ్ నేను వన్నోని ఈవిడ మా మదర్ లక్ష్మి ఈవిడేదో నాకు ఈరోజు రెసిపీ నేర్పించబోతున్నారు. సో ప్లస్ మీరు అందరూ కూడా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఈవిడని అడిగి కనుక్కుందాం ఏం రెసిపీ. నేను ఇవాళ చైనీస్ ఫ్రైడ్ రైస్ నేర్పించబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొన్ని మటర్లు, తరిగిన క్యాబేజ్, తరిగిన క్యాప్సికమ్, తరిగిన క్యారెట్లు, తరిగిన ఉల్లిపాయ, ఉప్పు, వినేగర్, సోయా సాస్, పచ్చిమిరపకాయలు, నూనె. ఈ ఆయిల్ ఏ ఆయిల్ అన్నా అవ్వదు, ఏ నూనెనా వాడచ్చమ్మా. ఇంట్లో ఏ నూనె మీరు వాడతారో ఆ నూనె ఇందులో వాడుకోవచ్చు. రైస్ 4 మనుషులకి సరిపడా రైస్, 4 కప్స్ రైస్, 4 కప్స్ రైస్ అండి. దానికి సరిపడా సామగ్రి. సరే అయితే మనం దీన్ని చేసే ప్రొసీజర్ చూద్దామా? సరేనమ్మా. ఓకే, చేసే విధానం చూపిస్తాను. ఓకే, ఇప్పుడు గ్యాస్ వెలిగిద్దాం. ఫస్ట్ కావాల్సిన నూనె వేసేసుకుందాం. ఫస్ట్ మనం ఉల్లిపాయలు తరుగు ఉంది కదా, అది వేసేసి కొంచెం వేయించుకుందాం. ఫస్ట్ ఇది వేయించుకుందాం అన్నమాట. ఇది కొంచెం వేగిన తర్వాత మనం వేరే కూరలు వేసుకోవచ్చు. ఇది బ్రౌన్గా వేగాల, కొంచెం వేగాలమ్మా. ఇదిగో చూడు, కొంచెం వేగినట్టుంది. ఇంకొంచెం వేగితే సరిపోతుంది. దీని తర్వాత మనం ఇందులో క్యారెట్ తురుము వేసుకుందాం. సరే, ఆ క్యారెట్లు తరిగినవి ఉన్నాయి కదమ్మా, ఇలా ఇచ్చేసి అవి కూడా వేసేద్దాం. నెక్స్ట్ ఇవి వేసుకోవాలన్నమాట. అన్ని వెజిటేబుల్స్ ఒకసారి వేసేస్తారా? కొంచెం వేగిన తర్వాత మనం క్యాప్సికమ్, దాని తర్వాత క్యాబేజీ వేసుకుందాం. క్యారెట్కి కొంచెం టైం పడుతుంది. క్యారెట్ కొంచెం టైం, మరి అంత కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది, ఉడికినట్టయితే సరిపోతుంది అన్నమాట. ఇంకేంటి, ఇది కూడా కొంచెం వేగింది కదమ్మా. ఇంకా మనం క్యాప్సికమ్ వేసుకుందామా? సరే, దీన్ని ఒక మాట కలుపుకున్నాక క్యాబేజ్ కూడా వేసేసుకోవచ్చు. రెండు ఒకసారి సాఫ్ట్ అయిపోతాయి. ఇంకా క్యాబేజ్ కూడా వేసిస్తామా? ఆగాక మటర్లు వేసుకుందాం. క్యాబేజ్ క్యాప్సికమ్ తొందరగానే అయిపోతుంది. కొంచెం తొందరగా అయ్యేపోతుంది కదా, సాఫ్ట్ అవుతాయి. అందుకే మనం క్యారెట్ ముందు వేసుకున్నాం అన్నమాట. అవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా, టైం పడుతుంది. తరిగి పెట్టుకున్నామంటే తొందరగా అయిపోతుంది అన్నమాట. ఇంకో 5 నిమిషాల ముందు వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు. ఇందులో మనం బీన్స్ కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు. బీన్స్ కూడా వాడుకోవచ్చు. ఇందులో మనం రైస్ పెట్టేసుకుంటాం కదా, ఆల్రెడీ రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసుకుంటాం. బౌల్లో తీసి పెట్టేసుకున్నామంటే 10 మినిట్స్లో అయిపోతుంది. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం. కారం మనం ఉజ్జాయింపుగా వేసుకోవచ్చు. మనం కొంచెం కారం ఎక్కువ తినేమాట అయితే ఇంకో 2 పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు. సో ఇది 4 మందికి ఎన్ని పచ్చిమిరపకాయలు తీసుకున్నారు? నేనైతే 5-6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఓకే, సో మన కారం పట్టి అంతగా మనం కారం ఇంకొంచెం తినాలి, కారం పడుతుంది అనుకుంటే ఎర్ర కారం, పొడి కారం కూడా వేసుకోవచ్చు ఆఖరి.
కూడా పెట్టుకోవచ్చు. ఒక్క మాట కలిపేసి మూత పెట్టుకోవాలి. అవును, అలా కూడా చేయొచ్చు. కొంచెం అలా త్వరగా సాఫ్ట్ అవుతుంది. కట్ చేయదు ముందు. ఒక మాట కలిపిన తర్వాత మనం మూత కూడా పెట్టుకోవచ్చు. తొందరగా అయిపోతుంది కదా, కొంచెం సాఫ్ట్ అవుతుంది. వెజిటేబుల్స్ కుక్ అవుతాయి కదా. ఇంకో చూడు వందన, ఇప్పుడు వేగిపోయింది కదా ఇది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ రైస్ మనం ఒక బౌల్లో తీసుకున్నాం కదా, అది ఇది కలిపేసుకోవాలన్నమాట. ఒకేలా కలవాలనుకుంటే ఇందులో కొంచెంగా నూనె పోద్దాం. వాక్లో కొంచెంగా నూనె. నేను అక్కడ పెట్టిన రైస్ తీసుకురా. ఇగో ఇది గ్యాస్ వెలిగించి ఒక మాట ఇందులో కొంచెంగా నూనె పోసుకుందాం. ఎక్కువ అవసరం లేదు. ఈ రైస్ ఇందులో తిరగపోసాము. ఇక ఇందులో ఉన్న అన్నం ఇందులో పోస్తున్నాం కదా ఈ వాక్లోనూ. ఇప్పుడు ఏం చేయాలంటే దీని మీద మనం కూరలన్నీ వేయించినవి ఉన్నాయి కదా, అది ఆర్పేసుకుందాం. ఇది వేసేసి కలిపితే ఒక మాట బాగా కలుస్తుంది అన్నమాట. ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇది ఒక్క మాట కలుపు. బాగా కలిసేలా కలుపు. మనం ఇందులో తగినంత ఉప్పు వేసేసుకోవాలి. ఓకే. ఇంకా గ్యాస్ ఆర్పేసుకోవచ్చు అన్నమాట. దీని తర్వాత ఇందులో మనం సోయా సాస్ వేసేసుకోవచ్చు, వినేగర్ కూడా వేసేసుకోవచ్చు. రెండు వేసుకుని కలపాలి. ఓకే. వేసేసి వినేగర్ ఇవ్వనా? వేయను. సోయా సాస్ కూడా వేసేసి బాగా కలపాలన్నమాట. ఇది స్టవ్ ఒకసారి వెలిగించిన అవసరం లేదు ఇంకా. ఇదిగో ఇంకా కలిసిపోయినట్టుంది. నాకైతే నోరు ఊరుతుంది. నేను కొంచెం టేస్ట్ చేయనా? కటోరీ ఇవ్వు, కొంచెం వేస్తాను అందులోను. టేస్ట్ చెయ్యి. సో ఆ ప్లేట్ ఇలా ఇవ్వు, అందులో కొంచెం వేస్తాను, టేస్ట్ చెయ్యి. ఇది ఇలా ఉట్టినైనా తినొచ్చు, లేకపోతే పెరుగుతో కూడా తినొచ్చు. ఎలా ఉంది? చాలా యమ్మీగా ఉంది. చాలా బాగుంది. చాలా బాగా వచ్చింది. థ్యాంక్ యూ మమ్మీ. ఓకే, వెల్కమ్ ఆల్వేస్.